ముందుగా కవాతుని విజయవంతం చేసిన మన జన సైనికులందరికీ నా అభినందనలండి. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఎంత అద్భుతంగా జరిగిందంటే 10 లక్షల పైచిలుకు జనాభా వచ్చేటట్టుగా ఈ రోజున ఇంత విజయం సాధించారంటే అది మీ కృషి ఫలితం. మీ కృషి వృధాగా పోదు. ఈ రోజున రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తం కూడా మన జనసేన కవాతు గురించి మాట్లాడుకుంటున్నారంటే అదంతా కూడా మన జన సైనికుల కృషి. అండ్ మీ కృషి వృధాగా పోదు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవబోతున్నాడు. ప్రజల శ్రేయస్సును కోరే, ప్రజలందరి శ్రేయస్సును కోరే మన జనసేన ప్రభుత్వం రాబోతుంది. అందుకు మనకి ఎంత కృషి చేసినా, అందుకనే నా పుస్తకంలో కూడా 6 నెలల యుద్ధం చేద్దాం రండి అని అడిగాను. సో అటువంటి యుద్ధంలో మీరు ముందున్నారు. మేము కూడా యుద్ధంలో పాల్గొనడానికి రెడీగా ఉన్నాం. పోతే ఇంతటి గొప్ప విజయాన్ని చూసి ఒక రకంగా దెబ్బకి దిమ్మ తిరిగి మతి బ్లాంక్ అయిందంటారు చూడండి. అలాంటి మతిపోయిన స్థితిలో ఉన్నారు మన టీడీపీ నాయకులు. అందుకే పిచ్చిగా మాట్లాడుతున్నారు ప్రతి నాయకుడు. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను. యామిని సాధినేని తల్లి నమస్కారం అమ్మా, నీ భాషకి నీ విజ్ఞానానికి. ఏం మాట్లాడుతున్నారు? 38 కోట్లు ఖర్చు పెట్టి చేశారు కవాతు అని మాట్లాడుతున్నారు. 38 కోట్లు ఖర్చు పెట్టడానికి మా దగ్గర అంత డబ్బు లేదమ్మా. అంటే ఈ రోజున మీరు అన్యాపదంగా మాకేం చెప్తున్నారంటే మేము ఏది చేసినా 38-40 కోట్లు ఖర్చు పెట్టి చేస్తాము. మీరు చేశారు కదా ధర్మదీక్షలు అనే పేరుతోటి దొంగ దీక్షలు చేశారు. దొంగ దీక్షలు అని ఎందుకు అన్నానంటే ధర్మదీక్షలు దేని మీద చేశారు మీరు? స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా చేయాల్సింది దీక్షలు ఇక్కడ కాదు తల్లి, ఢిల్లీలో. మీరు అన్నారు కదా మీరు ఢిల్లీని గురించి ఎందుకు మాట్లాడరని. మాట్లాడాల్సింది ప్రభుత్వం. అధికారం అంటే బాధ్యత. ఆ బాధ్యతని విస్మరించి మీరు మాట్లాడకుండా మా నాయకుడు మాట్లాడదని చెప్తారా? మీరు ఇక్కడ కూర్చొని గల్లీల్లో, సిటీస్లో, ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు? మీరు కేవలం రాజకీయం చేస్తున్నారు. మీ ధర్మదీక్షలన్నీ రాజకీయ ఉపయోగం కోసం చేసే దొంగ దీక్షలు మాత్రమే. వాటికి వేల కోట్లు కాదు కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు అన్నట్టు ఒక్కొక్క దీక్షకు 38 కోట్లు వేసుకున్నా కూడా ఎన్ని దీక్షలు చేశారో అన్ని 38 కోట్లు ప్రజల ధనాన్ని వాడుతున్నారు మీరు. మేము ప్రజల ధనాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలా. కేవలం జన సైనికులవి ఎవరైతే ఉద్యోగస్తులు నాలాగా ఎన్ఆర్ఐస్, అలాగనే కొన్ని లక్షల మంది, కొన్ని 2000 మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. లక్షల మంది జనసేన సైనికులు ఉన్నారు. వాళ్ళ సైనికులు ఒక్కొక్కళ్ళు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కాస్తో కూస్తో డబ్బు పంపిస్తే ఆ సహకారాలన్నీ అందిని. ఆల్రెడీ అద్దేపల్లి శ్రీధర్ గారు చెప్పారు 20-30 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టామని. మాకంటే మీరు 100 రెట్లు ఖర్చు పెట్టినా కూడా ఇంత జనాభా రారు. అందుకనే మీరు 38 కోట్లు అంచనా వేశారు. అది మాకు మంచిది. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో ఈ తెలుగు ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. మీ ఖర్చు పెట్టే ప్రతి పైసా అది ప్రజల సొమ్ము, నా సొమ్ము కూడా. తెలుగు ప్రజల సొమ్ము, విద్యార్థుల సొమ్ము, వృద్ధుల సొమ్ము, ప్రతి పేదవాడి సొమ్ము దాంట్లో ఉంది. అది గుర్తుపెట్టుకోండి యామిని సాధినేని గారు. రెండవది మీరేమన్నారు? తిత్లీ తుఫాను గురించి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు, కవాతు విషయంలో పట్టించుకోలేదన్నారు. ఆయన ట్వీట్లు చూస్తున్నారా? ఆయన ఆల్రెడీ జనసేన టీంకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, జనసేన టీం అక్కడ పనిచేస్తుందో లేదో గమనించారా అని అడుగుతున్నాను. ఆల్రెడీ కవాతు ప్లానింగ్ అంతా చేసి అంత కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ చేశాక ఈ డబ్బునంతా వృధా చేయమంటారా? అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేయాలండి? ప్రభుత్వం ఎవరు చేయాలి? ప్రభుత్వ బాధ్యతది. తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఆ బాధ్యతను గురించి తను వెళ్తే ఇప్పుడు ఈయన వెళ్ళి ఏం చేయాలి? అక్కడ ఈయన యంత్రాంగం, అధికార యంత్రాంగం మొత్తం కూడా చేస్తే అప్పటికి చేయలేకపోతే అప్పుడు ఈయన వెళ్ళి అసలు విశ్లేషించి ఎక్కడ జరుగుతుందో చేయాలి. అయినా కూడా ఇప్పుడు వెళ్ళి చూడండి పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్న. మీలాగా ప్రచార ఆర్భాటాలు లేవు. ఆయన హ్యాపీగా వాక్గా వెళ్ళిపోయి అందరి దగ్గర తన స్వహస్తాలతో రాసుకుంటున్నారు నోట్సు. ఇంతవరకు ఏ నాయకుడిని నేను చూడాలగా. ఆయన సెన్సిటివ్ హార్ట్ గురించి మీకు తెలియదేమో. మీరు అన్న కళ్ళు మూసుకున్నారో లేకపోతే చెవులు మూసుకున్నారో ప్రపంచం అంతా తెలుసు. ఆయన దానకర్ణుడు అంటారు. మీకు తెలియలేదా? ఉత్తరాఖండ్లో ఎక్కడ ఆయన ఉంది? స్పెయిన్లో షూటింగ్లో ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు స్పెయిన్లో షూటింగ్లు చేస్తూ ఉత్తరాఖండ్లో జరిగిన
ఉదంతం తెలుసుకొని ఆ విపత్తు కోసం 20 లక్షలు పంపించారు. అది మీరు చూడలేదా? చెన్నైలో 30 లక్షలు మీకు వినపడలేదా? వైజాగ్లో హుడూడ్కి మీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు చేతికి 50 లక్షల చెక్ ఇచ్చారు. మీరు కనిపించలేదా? అది నిన్నటికి మొన్న కేరళలో 2 కోట్లు పంపించారు. ఏవి మీకు కనిపించలా. తిత్లీకి ఆయన హృదయం ఎప్పుడు కూడా ప్రజల వైపు ఉంటుంది. ప్రజల ఎక్కడ కష్టాలుంటే ఆయన 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 హృదయం అంతా అక్కడికి వెళ్ళింది. ముందు ఆయన ఎంత హృదయ వేదన అనుభవించారో అన్నీ కూడా ఆయన ట్వీట్స్ ద్వారా, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈరోజు ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయి చేస్తున్న కార్యక్రమాలు ఒకసారి చూడండి. సిగ్గుతోటి తల వంచుకుంటారు మీరు అన్న మాటలకి. అంతకుముందు కూడా మీరు పాడేరు వెళ్తే మీ ఎమ్మెల్యేని చంపారు, కానీ మా నాయకుడు వెళ్తే పూలు పరిచారు. ఎందుకు? ఆయన ప్రజానాయకుడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు. అటువంటి గొప్ప నాయకుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పుట్టడు. నేను చెప్తున్నాను. మీరు ఇంకేమన్నారు? వారసత్వం గురించి ఆయన మాట్లాడితే మీకు కోపం వచ్చింది. తల్లి, ఆయనకు వచ్చిన వారసత్వం ఏదో చిరంజీవి గారి నుంచి వచ్చింది, కానీ ఈ రోజున అదేంది వృత్తి వారసత్వం. వృత్తులు అనేది వారసత్వంగా రావడం అనాదిగా జరుగుతుంది. వృత్తులు కానీ లేకపోతే బిజినెస్లు కానీ ఇదేంటి? మనం ఉన్నది రాజకీయం. రాజకీయం అంటే వృత్తి కాదు, సేవ. వృత్తులు బ్రతకటం కోసం, రాజకీయం బ్రతుకులు బాగు చేయటం కోసం. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు నాయుడు గారిలాగా లేకపోతే లోకేష్ బాబు లాగా ఈయన కూడా వారసత్వమే అని అంటారేంటి? ఆయన వారసత్వం కాదు. ఆయన ఇండిపెండెంట్గా పార్టీ పెట్టాడు. మీ నాయకుడిలాగా మామని వెన్నుపోటు పొడిచి పార్టీ తీసుకోవాలా? లోకేష్ బాబు లాగా నాన్న పార్టీలో కూర్చొని చీఫ్ మినిస్టర్ అవుదామని చెప్పి మినిస్టర్ అవ్వాలా? ఆయన ఎలా మినిస్టర్ అయ్యారండి? ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎలాగ ఎన్నుకోబడతారు? వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డా? ప్రజలు ఓటేశారు ఆయన్ని? ప్రజల చేత ఎన్నుకోబడలా. మీ పార్టీ ఎమ్మెల్యేస్ గెలిపించారు ఆయన్ని. అంటే పరోక్ష ఎన్నికలో మీ పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిపి పెడితే ఆయన అయ్యాడు ఎమ్మెల్సీ మెంబరు, అసెంబ్లీ మెంబర్గా అయ్యాడు. కానీ మీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఆయన్ని మినిస్టర్ని చేసి మా నెత్తిన రుద్దాడు. ఎందుకో పనికిరాని వ్యక్తిని కేవలం రాజకీయంలో అక్షరాలు నేర్పించడం కోసం మా నెత్తిన కూర్చోబెట్టాడు. అది ఆయనకు ప్రశ్నించింది. దాన్ని వదిలేసేసి పవన్ కళ్యాణ్ కూడా వారసత్వం. పవన్ కళ్యాణ్ వారసత్వం కాదు. ఆయన ఒక్కడే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దమ్మున్న నాయకుడిగా ఒంటి చేత్తోటి పార్టీని పెట్టి ఆయన నడిపిస్తున్నాడు. మిగతా వాళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ, జగన్ గారు కానీ వారసత్వంతో వచ్చిన రాజకీయం వాళ్ళది. ఈయన రాజకీయం వారసత్వంలో రాలా, తన సొంత పార్టీ. ఎందుకు? మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున ఎన్టీఆర్ పార్టీని లాక్కోకపోతే ఆయన కూడా సొంతగా పార్టీ పెట్టాల్సింది. తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అని అప్పుడు తెలిసేది. అప్పుడు మేము కూడా హ్యాట్స్ ఆఫ్ అనేవాళ్ళం. కానీ అలా చేయాలి. ఆయన లాక్కున్నాడు, వెన్నుపోటు పడిచి లాక్కున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని పావలతోటను, లోకేష్ బాబు గారిని 2000 రూపాయల చెక్తోటి పోల్చారు. నేను కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేశాను. మీరు 2000 చెక్తో పోలటంలో సబబే. ఎందుకంటే వచ్చిన 6 నెలల్లోనే మన అమరావతిలో సెక్రటేరియట్లో మీకు 7-8 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందంట. 6 నెలల్లో 7 కోట్లు సంపాదించారు. ఆ తర్వాత మళ్ళీ 17-18 కోట్లు కాంట్రాక్ట్లు, ఐటీ కాంట్రాక్ట్లు వచ్చినాయంట. 25 కోట్లు సంపాదించి మీకు చేతిలో మీ బ్యాంక్ బ్యాలెన్స్లో పెడితే ఎవరైనా కూడా తలతల చెక్ అని అంటారు. పవన్ కళ్యాణ్ మీకు పావులలా కనిపిస్తున్నాడు. ఈ రోజున కోట్ల మందికి అభిమానిస్తున్నారు. అంటే నాలాంటి పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఆయన అభిమానిస్తారంటే ఆయన పావులా వ్యక్తి అని మీకు కనిపిస్తున్నాడు. ఎందుకంటే మీకు అంతకంటే చూసే ఇది లేదు, దృష్టి లేదు. మీరు మీ భాష కూడా ఎలా ఉంది? ఆయన్ని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏంటి ఆయన పవన్ కళ్యాణ్ అని మీరు ఏమైనా ఉంచుకున్నారా ఏంటి? అదే ఏదో పూలు నలిపేస్తున్నాడు, పూలు నలిపేయడానికి పనికి వస్తాడంటే మీరు ఆయన కేవలం ఆయన పక్కలో పనుకుంటేనే మీకు తెలిసింది ఆయన పూలు నలిపేయడానికి పనికి వస్తాడని. మొన్న చిరంజీవి గురించి మాట్లాడితే మీరు ఏమన్నారు? మెగాస్టార్ అయినా, పోర్న్ స్టార్ అయినా మనుషులు వస్తారు, జనాలు వస్తారు అంటున్నారు. పోర్న్ స్టారు ఏది పూలు నలిపేయడానికి పనికి వస్తాడు? ఏం భాష మీరు మాట్లాడుతున్నారు? మీరు ఒక బ్రాహ్మణ స్త్రీ అంటున్నారు. బ్రాహ్మణ స్త్రీకి అలా బ్రాహ్మణ కులానికే ఒక మచ్చ. మీరు బ్రాహ్మణ కుల స్త్రీ అని నాకు అనిపించట్లేదండి. మాకు ఎలా కనిపిస్తున్నారు తెలుసా? మాకు ఇంతకుముందు ఒక పతివ్రత వచ్చింది, శ్రీరెడ్డి.
మీరు రెండో పతివ్రత శ్రీరెడ్డి 2. యామిని సాధినేని శ్రీరెడ్డి 2 మరో పతివ్రత వచ్చింది. జనసేనుడి గురించి మాట్లాడేందుకు ఇంకొక పతివ్రతని టీడీపీ ఇంపోర్ట్ చేసుకుంది. దయచేసి యామిని సరస్వతి గారు నమస్కారం అండి. నా పేరు వెంకట ఎర్రబోతుల, ఎన్ఆర్ఐని. కావాలంటే మీరు నాకు ఫోన్ చేయండి 6307306389. నేను చెప్తాను పవన్ కళ్యాణ్ కూడా గొప్పతనం గురించి. మీరు అంత దుర్భాషలు అడగాకండి. మర్యాదగా మాటలు మీద కొద్దిగా పట్టు సంపాదించండి. ఎలా పడితే అలా మాట్లాడితే ఆయన కాదు బాధపడేది, మేము. నేను ఎందుకు జవాబు చెప్తున్నాను? నాకు గుండెల మండి మీ వీడియో చూస్తాను ఇప్పుడే 10 నిమిషాల క్రితం. ఆ గుండె మంటతోటి మీతో మాట్లాడుతున్నా. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.